ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీ లలిత ప్రత్యంగిర జ్యోతిష్యాలయం ద్వారా మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజులాగానే ఈ రోజున కూడా ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరమైనటువంటి సమస్యల విశ్లేషణ విషయంలో భాగంగా మరి మనకు తేదీ 4/8/2024 శుక్ల అమావాస్య మరియు పితరుల అమావాస్య అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క అమావాస్యకు ఎందుకు ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క అమావాస్య ఎందుకు ఇంత విశేషమైనటువంటి రోజు, ఈ రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి, అట్లాగే నరదోషము నరదృష్టి తొలగిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మా యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రముఖులు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజటి విషయంలో భాగంగా రాబోయేటువంటి 4/8/2024 రోజున మనకు శుక్ల అమావాస్య రాబోతోంది. ఈ యొక్క అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అమావాస్యగా చెప్పవచ్చును. మనకు పూర్వకాలం నుండి కూడా ఈ యొక్క అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షంలో వచ్చేటువంటి అమావాస్యతో పాటుగా ఈ యొక్క శుక్ల అమావాస్య కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని, అట్లాగే ఎవరికైనా పితృదోషాలతో ఇబ్బంది పడేటువంటి వారు ఈ యొక్క శుక్ల అమావాస్య రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు, అట్లాగే ఈ మధ్యకాలం లోపల మరి చనిపోయినటువంటి తల్లిదండ్రులకు సరైనటువంటి కర్మకాండ విషయంలో కానివ్వండి, కర్మకాండ చేసిన తర్వాత మరి పిండ ప్రదానం చేయడము మాసము, అట్లాగే నెలకు ఈ యొక్క పిండ ప్రదానం చేయలేకపోయినటువంటి వారు ఈ యొక్క శుక్ల అమావాస్య పితృ అమావాస్య రోజున తప్పకుండా ఈ యొక్క పిండ ప్రదానం చేయడము చాలా శ్రేయస్కరము. ఈ శుక్ల అమావాస్య రోజున మీరు మీ యొక్క పితృదేవతలకు, అట్లాగే చనిపోయినటువంటి ఎవరికైనా కూడా పిండ ప్రదానం చేయడం ద్వారా వారు ఉన్నతమైనటువంటి గతులకు పొందుతారు. తప్పకుండా వారికి మంచి ఉత్తమ గతులు పొందేటువంటి స్థితి వస్తుందనేటువంటి విషయము మనకు సుశాస్త్రంగా తెలుపబడ్డటువంటి విషయము. కనుక ఈ యొక్క శుక్ల అమావాస్య రోజున ఎవరైతే నెల మాసికాలు పెట్టినటువంటి వారు, మీ వాడుక భాషలో చెప్పాలంటే బియ్యం ఇచ్చుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా మీరు అంటూ ఉంటారు. కనుక అట్లా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శుక్ల అమావాస్య రోజున మీ చనిపోయినటువంటి పితృలు కానివ్వండి, మాతామహిళలు, అట్లాగే ఎవరైతే మీకు సంబంధించినటువంటి వారు చనిపోయినటువంటి వారికి పిండ ప్రదానం చేయనటువంటి వారు కూడా, కొత్తగా మొదలుపెట్టేటువంటి వారు కూడా ఈ యొక్క శుక్ల అమావాస్య రోజున చేయడము చాలా శ్రేయస్కరం. దాని ద్వారా పితృదోషాల నుండి, ముఖ్యంగా పితృదోషాలు, నరఘోష, నాగదోషము, ఇవన్నీ కూడా దీనితో కూడా సంప్రాప్తించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. నాగదోషం గురించి కూడా అడిగారు, అది ఇంకొక వీడియోలో తప్పకుండా మీకు వివరంగా తెలియజేస్తాను.
పితృ అమావాస్యకు చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ప్రతి అమావాస్యకు కూడా మన యొక్క పీఠం ద్వారా పితృదోష నివారణ పూజా కార్యక్రమాలు మరియు నాగబలి, ఆశ్లేషాబలి పూజా కార్యక్రమాలు కూడా ఈ అమావాస్య రోజున చేయడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరి మన యొక్క క్షేత్రం ద్వారా కూడా ఈ యొక్క చుక్కల అమావాస్యకు మరి నాగదోష పూజలు, కుజదోష, కాలసర్పదోష పూజా కార్యక్రమాలు, అట్లాగే వివాహము వరపూజ వరకు వచ్చి కూడా మళ్ళీ వివాహము ఎత్తిపోవడము, వాళ్ళకు నచ్చి మీకు నచ్చకపోయి వివాహము జరగకపోవడము, వరపూజ అయిన తర్వాత కూడా క్యాన్సల్ కావడము, ఇవన్నీ దోషాలకు ఈ చుక్కల అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక వివాహం కానటువంటి వారు, వివాహంలో ఆటంకాలు ఉన్నటువంటి వారు, అట్లాగే నాగదోషంతో, కుజదోషంతో ఇబ్బంది పడేటువంటి వారు, కాలసర్పదోషము, పితృదోషాలతో ఇబ్బంది పడేటువంటి వారికి సామూహికంగా సులభంగా మీరు కూర్చొని మీ యొక్క గోత్రనామాల పైన మరి యొక్క పూజా హోమ కార్యక్రమాలు చేసుకునే విధంగా మన యొక్క పీఠం ద్వారా కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఏదైనా మీకు సలహాలు, సూచనలు కావాలంటే డిస్క్రిప్షన్లో మా యొక్క వ్యక్తిగత నెంబర్ను ఉంచడం జరిగింది. ఆ యొక్క నెంబర్ ద్వారా మరి మీరు ఈ పూజా కార్యక్రమంలో, హోమ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చును. అనేక రకాలైనటువంటి సమస్యలకు ఈ చుక్కల అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మంచి వీడియోను అందరికీ షేర్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.